నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. అతి పురాతనమైన ఈ ఆలయంలో శ్రీ జోగులాంబ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్నారు. మహిమాన్వితమైన ఆయా ఆలయ విశేషాలేంటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. అలంపురం మొదట్లో హమతాపూర్గా ఖ్యాతిగాంచింది. ఆ హమతాపూరే అనంతరం అమలాపూర్ అయింది. కాలక్రమంలో అమలాపూర్ అలంపూర్గా రూపుదిద్దుకుంది. ఈ క్షేత్ర పరిసరాల్లోకి చేరుకున్న భక్తులు అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయ శోభను, ఈ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్రా నది సోయగాలను తిలకిస్తారు. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపుర్యాం జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠ్యాంచ పురుహూతిక ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే కురుక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయే మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశేషు పీఠేషు శక్తయో ముని సంస్థుతః అంటూ అష్టాదశ శక్తుల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అలంపురం. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగులాంబ అమ్మవారు బాలబ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. విశృంఖల అనే పేరుతో విరాజిల్లుతున్న ఈ జోగులాంబ అమ్మవారు కొలువై ఉన్న అలంపురం క్షేత్రం భద్రాయై నియతా ప్రణతా స్మతాం రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి. అలంపురం ప్రాంతం క్రీస్తు శకం 566 నుంచి 757 వరకు బాదామి చాళుక్యుల ఏలుబడిలో ఉండేది. అనంతరం అనేక మంది రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలంపురంలో వేంచేసి ఉన్న శ్రీ జోగులాంబ అమ్మవారి పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైయున్న శ్రీ జోగులాంబ అమ్మవారు రౌద్ర స్వరూపిణి. ఒకప్పుడు ఈ క్షేత్రం ఓ ప్రసిద్ధ విద్యాపీఠంగా విరాజిల్లిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్ర మహిమను, ఇందలి తీర్థాల గురించి వివరించాడు. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే
మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలొలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి మేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి. అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారి జోగులాంబ అనే అమ్మవారు పంచమ శక్తిపీఠంగా ఇక్కడ వెలిశారు. ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే దక్ష ప్రజాపతి యాగంలో అమ్మవారు తనని తాను అగ్నిలో దహించుకున్నప్పుడు పరమేశ్వరుడు అమ్మవారి మృతకళేబరాన్ని తీసుకొని దేశాటన చేస్తూ ఉంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత అమ్మవారి శరీరాన్ని పరమేశ్వరుడికి తెలియకుండా శరీర ఖండాల కింద ఆయన విభజించారు. ఆ ఖండాల్లో ఒక ఖండం ఇక్కడ పడ్డది. ఎక్కడెక్కడైతే అమ్మవారి ఖండాలు పడ్డాయో అవన్నీ శక్తిపీఠాల కింద ఆవిర్భవించాయి. ఇక్కడ అమ్మవారిది పై దంత పంక్తి, ఈ పై పళ్ళ సెట్ వచ్చి ఇక్కడ పడిందండి అమ్మవారు. కింది దంత పంక్తి కన్నా పై దంత పంక్తి కాస్త ఉష్ణంగా ఉంటుందట. కాబట్టి ఆ స్వరూపం కాబట్టి అమ్మవారు చాలా వేడిగా ఉంటారు. తాపస్వరూపి అంటారు. అందరి స్త్రీ దేవతలకు కూడా వెంట్రుకలు వెనక్కుంటే ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. దాన్ని జట అంటారు. కేవలం ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది ఆ జట. తర్వాత ఇంకా దేవతలందరిలోకి ఒక జోగులాంబ అనే అమ్మవారికి మాత్రమే జట ఉంటుందండి. అంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి ఉంటాయి. ఆ వెంట్రుకలలో బల్లి, తేలు, కపాలము, గుడ్లగూప ఈ 4 వీటితో పాటు అమ్మవారి ఆసనం శవాసనం ఈ పంచ కలిసి ఉంటాయి. పరమేశ్వరుడు ఎక్కువ కాలము శ్మశానవాసి కాబట్టి ఆ పరమేశ్వరుడితో పాటు ఉండే అమ్మవారి అన్ని శక్తులలోకి ఒక్క జోగులాంబ అనే శక్తి ఒకటే కాబట్టి అమ్మవారు ఈ శ్మశానానికి సంబంధించిన చిహ్నాలను ధరించి ఉంటుంది. పూర్వమిచ్చట బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించుట వలన ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఈ క్షేత్రంలో అనేక బ్రహ్మమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. గోపాదంచే తొక్కబడినట్లుగా ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి లింగరూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. లింగ శిరోభాగం దోసిలి వలె గుంటలు పడి ఉంది. సిద్ధులచే మంత్రౌషధ సంస్కారాలను పొంది బాలబ్రహ్మేశ్వరుడు తనను సేవించిన భక్తులకు సర్వ ఐశ్వర్యాలు ఇస్తాడని భక్తులు చెబుతారు. దక్షిణ కాశీ అలంపురం క్షేత్రం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. స్వామివారు బాలబ్రహ్మేశ్వర స్వామి. బ్రహ్మేశ్వరుడు అని ఎందుకన్నామంటే ఇక్కడ బ్రహ్మ పూర్వము తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనందువల్ల బ్రహ్మత్వాన్ని తిరిగి తాను పొందినందువల్ల ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడిని మనము పిలవాల్సి వచ్చింది. ఈ స్వామి 9 ఆలయాలతో వెలిసినాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని నవలింగ దివ్యభవనం అని కూడా అంటారు. ఈ స్వామివారు ప్రధానమైనటువంటి స్వయంగా వెలిసిన స్వామి. ఈ ఆలయం చుట్టూ ప్రాకారం చుట్టూ 8 దేవాలయాలు ఉన్నాయి. కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ,
విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ. స్వామి రూపం ఏ విధంగా ఉందంటే గోష్పాద ముద్రితమైనటువంటి మహౌషధీ సంస్కారం కలిగినటువంటి రసోపేతమైనటువంటి రసలింగం. బాదామి చాళుక్యుల శిల్పకళాభిరుచికి, ఆనాటి శిల్పుల నేర్పరితనానికి ఈ ఆలయం ఓ నిదర్శనంగా నిలుస్తోంది. ఎర్ర రాతితో రూపొందించిన ఈ ఆలయం వివిధ శిల్పచిత్ర రాజాలతో, మండపాలతో, ప్రాకారాలతో మనోహరంగా ఉండి భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడి భాగాన శమీ వృక్షం దర్శనమిస్తుంది. ఈ శమీ వృక్షానికి సమీపంలో శమీశ్వరుడి ఆలయం దర్శనమిస్తుంది. భక్తులు ప్రధానాలయంలోని రెండవ మండపంలోకి చేరుకుంటారు. ఈ మండపంలో త్రిమూర్తులు, విఘ్నేశ్వరుడు, వీరభద్రస్వామి, కాలభైరవుడు, అర్ధనారీశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, మహిషాసుర మర్దిని, పార్వతీ పరమేశ్వరులు ఆనాటి శిలామూర్తులు దర్శనమిచ్చి అలనాటి శిల్ప సంపద వైభవాన్ని మన కళ్ల ముందుంచుతాయి. ఇక్కడకు సమీపంలో జోగుళాంబ అమ్మవారి గర్భాలయం దర్శనమిస్తుంది. పునఃప్రతిష్ఠకు ముందు అమ్మవారు ఇక్కడే ఉండేవారు. ఇదే మండపంలో ఎడమ భాగానికి వెళ్తే నవగ్రహాలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో ఎడమ భాగాన పార్వతీ అమ్మవారి దివ్యమంగళ శిలారూపం దర్శనమిస్తుంది. గర్భాలయం ప్రాంగణమంతా ప్రాచీనత్వానికి వేదికలా దర్శనమిస్తుంది. ప్రాచీనమైన రాతి స్తంభాలతో నిండి ఉన్న గర్భాలయం చుట్టూ ఒకవైపున సైకత గణపతి శిలారూపం దర్శనమిస్తుంది. ఇసుకతో చేసిన ఈ గణపతి విగ్రహం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అలాగే గర్భాలయం చుట్టూ ఇంకొంచెం ముందుకు వెళితే ప్రదోషమూర్తుల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల శిలారూపాలు దర్శనమిస్తాయి. ఇదే ప్రాంగణంలో ద్విసింహవాహిని దుర్గామాత దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే హరిహరాత్మక రూప జ్వాలా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వార్ల శిలామూర్తులు దర్శనమిస్తాయి. అలంపురం దేవాలయాలను రససిద్ధుడు కట్టించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. కాశీ విశ్వేశ్వర స్వామి ప్రేరణచే ఈ క్షేత్రానికి వచ్చిన సిద్ధుడు క్షేత్ర పాలకులను గురించి తపస్సు చేశాడట. బ్రహ్మేశ్వరుడు తలపై నుండి, శ్రీ జోగులాంబ నోటి నుండి గణపతి నాభి నుంచి రసముని ఇచ్చారట. దాంతో పరశువేదిని చేసుకుని సిద్ధుడు ఇందలి ఆలయాలను కట్టించాడట. విలసద్రాజుడనువాడు పరశువేదిని సిద్ధుడి నుంచి లాగుకున్నటకే దండెత్తాడట. సిద్ధుడు ఆలయ నిర్మాణము పూర్తిగాక మునిపే గర్భాలయాన ప్రవేశించి బ్రహ్మేశ్వరునిలో లీనమయ్యాడట.
సిద్ధుని కోపముచే విలసద్రాజు రాజ్యభ్రష్టుడై అనేక సంకటములను అనుభవించి ఒక జింకచే ఉపదేశము పొంది అంతమున శివసాన్నిధ్యం పొందెనట. గర్భాలయములో బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇతర దేవీదేవతల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ ఆలయమంతా బాదామి చాళుక్యుల శిల్పకళాభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన ద్వారం సమీపంలో కామాక్షి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ప్రధానాలయం వెలుపలి భాగంలో రేణుకాదేవి ఆలయం దర్శనమిస్తుంది. పిల్లలు లేని మహిళలు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ రేణుకా అమ్మవారికి పూజలు నిర్వహిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఆ కారణంగానే మహిళలు ఇక్కడ రేణుకా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ఉన్న విశ్వేశ్వరుడు, ఆగ్నేయేశ్వరుడు, పంచాయతనేశ్వరుడు, మార్కండేశ్వరుడు, పాతాళేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి, సీతారామలక్ష్మణులు, మోక్షగుండేశ్వరుడు, రామలక్ష్మణేశ్వరుల శిలారూపాలను దర్శించుకుని భక్తితో పులకించిపోతారు. కొన్ని రసతంత్ర గ్రంథాలలో అలంపురం క్షేత్రాన్ని ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇక్కడున్న నవబ్రహ్మాలయాలను సైతం బాదమీ చాళుక్యరాజుడైన 2వ పులకేశి నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. వివిధ దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు ఇక్కడున్న నవబ్రహ్మల ఆలయాలను దర్శిస్తారు. ఈ బ్రహ్మల ఆలయాలలో గరుడ బ్రహ్మ, తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పదబ్రహ్మ, కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, ఆర్క బ్రహ్మ ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. తుంగభద్ర నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపురం హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, మహబూబ్ నగర్, అన్నాసాగర్, అమడబాకుల, పుల్లూర్ల మీదుగా ఈ జోగులాంబ క్షేత్రానికి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. పరమేశ్వరి శక్తి స్వరూపిణి, అమ్మలగన్న అమ్మగా ఆదిపరాశక్తిగా పూజలందుకుంటున్న అలంపురం శ్రీ జోగులాంబ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.